ఆ టైంలో ఏదైనా సినిమా చేస్తున్నారా? లేదు, మా సినిమాలు చేయలేదు. సెక్ అయిన తర్వాత ఇంక మళ్ళీ చేయలేదు. సంక్రాంతి లాస్ట్. సంక్రాంతి తర్వాత ఏం చేసిన లెక్కలోకి రాదు. వేరే లాంగ్వేజెస్లో కూడా లేదు ఆ టైంలో? లేదు. సో మిమ్మల్ని ఆ సమయంలో మీకు కాల్ చేసి కానీ లేకపోతే రెగ్యులర్గా వచ్చాయంట. తర్వాత చిరంజీవి వచ్చి చూసి వెళ్ళంటాను. అందరు చూసే ఆర్టిస్టులు అందరూ, తనికెళ్ళ బర్ని, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందరూ చూసి వెళ్ళారంట. నాకు తెలియదు, తర్వాత చెప్పారు అందరూ. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చిరంజీవి ఒకసారి కలిసాం అనమాట. బెన్నీ సీట్ కోసం వెళ్ళినప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడానమాట చిరంజీవితో. అప్పుడు ఏదో వేరే సీట్ ఏదో ఇస్తా అన్నాడు, కానీ వీడు సిబిఐటీలో జాయిన్ అయ్యాడు. అట్లాగా ఆ తర్వాత పెద్ద కలిసింది లేదు చిరంజీవిని. కాబట్టి ఫ్రెండ్షిపే. సో మీ రూమ్మేట్స్గా హరిప్రసాద్ గారు, మీరు, చిరంజీవి గారు, నారాయణరావు గారేమో మీకు సీనియరే స్టిల్, కాకపోతే మీతో కలిసి ఉంటారని అందరూ అనుకుంటారు. ఎవరు మీకు ఎక్కువగా టచ్లో ఉంటారు ఇప్పుడు? టచ్లో ఉండేది ఎవరు లేరమ్మా. శివకృష్ణ ఒక టచ్లో ఉంటాడు. ఆర్టిస్ట్ శివకృష్ణ ఉన్నాడు కదా, అతను ఒకటి టచ్లో ఉంటాడు. మీతో నారాయణ కలుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు.